నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నా పేరు స్వాతి మహాసమాజ్ ఆర్య సమాజ్ సంఘ సంస్కార నాటక మండలి దేవదాసి నిర్మూలనోద్యమం ఆది హిందువుల ఐక్యత దళితుల ఆర్థిక సామాజిక ప్రగతి కోసం అవిద్య అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనుకబడి ఉన్నారని చివరి శ్వాస వరకు దళిత జనోద్ధరణ కోసం పోరాడిన భాగ్యరెడ్డి వర్మ జయంతి నేడు భాగ్యరెడ్డి వర్మపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన భాగయ్య మే 22, 1888లో మాదరి వెంకయ్య రంగమాంబ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. 1888 నవంబర్లో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగ్యయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించటంతో తల్లి 5గురు సంతానాన్ని ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ పోషించింది. సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్ర మండలి, మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘ సంస్కరణలకై కృషి చేశాడు. 18 ఏళ్ల వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు. కానీ సాంప్రదాయక విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవటం, వ్రాయటం మాత్రమే వచ్చేది. గోవాకు చెందిన బారిస్టర్ దోసా శాంటోస్ ఈయనకు ఆశ్రయమిచ్చి తిండి పెట్టి తన ఇంటి యొక్క మొత్తం యాజమాన్యాన్ని 6గురు సేవకుల అజమాయిషిని భాగ్యరెడ్డి చేతిలో పెట్టాడు. ఈ విధంగా 1912 మే వరకు కొనసాగాడు. ఆ తరువాత విద్యుత్ శక్తి శాఖలో వైర్మ్యాన్గా పనిచేశాడు. ఆ తరువాత జీవన్ రక్షా మండలికి చెందిన లాల్జీ మేఘాజీ భాగ్యరెడ్డిని ప్రచారకునిగా నియమించి నెలకు 60 రూపాయల జీతం, తిరగటానికి మోటార్ సైకిల్ ఏర్పాటు చేశాడు. భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డ్ కులాల బాలబాలికలకు విద్యను నేర్పటం కోసం హైదరాబాద్లోని ఈసామియా బజార్లో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్ధరణకై 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్య సంఘం ద్వారా కొనసాగించాడు. మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండలను ప్రోత్సహించారు. మన్య సంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్ రూములు ఏర్పరిచి అందులో ఆంధ్ర పత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి. ఈ సంస్థ బాల్య వివాహాలను నిర్మూలించటం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించటం కోసం పనిచేసింది. ఈ సంస్థ కృషి వల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించారు. ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్య సంఘం యొక్క పేరును మార్చి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని నామకరణం చేశారు. 1917లో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజనసభ తొలి ఆది ఆంధ్ర మహాజనసభగా రూపాంతరం చెందింది. అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యరెడ్డి వర్మ ఏ హిందూ పురాణ ఇతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్ర మహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయి. అంటరాని వారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండ్ చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కల్లో మాల, మాదిగ, తేర్, చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొన్నది. 1933 కల్లా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో దాదాపు 2600 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఈయన స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్య గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవుడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నాడు. హైదరాబాద్ సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అలాగే రామస్వామి, బిఎస్ వెంకట్రావులను ముగ్గురిని దళితత్రయంగా పరిగణిస్తారు. అయితే వీరిలో భాగ్యరెడ్డి వర్మకు అగ్రస్థానం లభించింది. మాల, మాదిగ సమాన గౌరవం, సమాన భాగం చెందాలని ఆశించిన అరిగే రామస్వామి వంటి మాల నాయకులు, ఇతర నాయకులు భాగ్యరెడ్డి వర్మను మాల పక్షపాతిగా గ్రహించి
1931లో మాదిగ సంక్షేమం కొరకు అరిగే రామస్వామి అరుంధతి ఆర్ మహాసభ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి ఇద్దరు మూల కులస్తులే అయినా అరిగే రామస్వామి మాలా మాదిగ కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. కానీ భాగ్యరెడ్డి వర్మ అందుకు సమ్మతించలేదు. ఇరువురు 1922వ దశకం తొలినాల నుండి అనేక విషయాలపై విభేదించారు. వీరి ఘర్షణకు సైద్ధాంతిక విభేదాల కంటే వ్యక్తిగత కారణాలే ప్రధానమైనవని హైదరాబాద్ సంస్థానంలో దళితోద్యమాన్ని గ్రంథస్థం చేసిన పిఆర్ వెంకటస్వామి అభిప్రాయపడ్డాడు. భాగ్యరెడ్డి వర్మకు హిందూ మతంపై విశ్వాసం ఉండేది కాదు. మొదట్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం బోధనలను పాటించేవాడు. బ్రహ్మ సమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించటం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్య సమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించటం లేదని గమనించాడు. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకునేవాడు. తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నాడు. భాగ్యయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచేవాడు. వీరి ఇంటికి శైవమత గురువు తరచూ వచ్చి బోధనలు చేసేవారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాకముందు నేడు అంటరాని వారిగా చూడబడుతున్న దళితులు పాలకులుగా ఉండేవారు. రెడ్డి అన్న పదం రేడు నుంచి వచ్చింది. దీనికి అర్థం పాలకులు అని ఆయన చెప్పేవాడట. ఇది భాగయ్య మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే, మా పూర్వీకులు పాలకులే కదా, నేను పాలకుడిని ఎందుకు కాకూడదు అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నాడు. అట్లా భాగయ్య భాగ్యరెడ్డిగా మారాడు. భాగయ్య యుక్త వయసులోనే ఉద్యమాలను, సంస్థలను స్థాపించిన దీర్ఘదర్శి. 1906లో జగన్ మిత్ర మండలి, 1911లో మన్య సంఘం, 1922లో ఆదిజన జాతీయోన్నతి సభ, దీనినే ఆది హిందూ జాతీయోన్నతి సభ అని కూడా పిలుచుకునేవారు. 1932లో స్వస్థదలను ఏర్పాటు చేశారు. వీటికి ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరిగే రామస్వామి, వాల్తాటి శేషయ్య, వెంకట్రాం, జేహెచ్ సుబ్బయ్య, ముదిగొండ లక్ష్మయ్య, ముత్తయ్య, శివరాం, పులి నరసింహులు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో విధాల ఆసక్తి రేకెత్తించేవి. ఆధిపత్య కులాల వారు నిర్వహించే వాటికి మాలా మాదిగలను ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. అందుకే భాగ్యరెడ్డి వర్మ సభలు, సమావేశాల సందర్భంలో హరికథలు నిర్వహించేవారట. అస్పృశ్యతను పాటించే వైదిక ధర్మానికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటించేవారు. వీరు వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. హరికథ కార్యక్రమాల ప్రారంభంలోనూ, ముగింపు సమయంలోనూ భాగ్యరెడ్డి వర్మ దళితులు ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించేవారు. దళితులే ఈ దేశపు మూలవాసులు, అంటరానితనంను పాటించే ఆధిపత్య కులాల వారు పొట్ట చేతబట్టుకొని మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారు. అవిద్య, అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనకబడి ఉన్నారు అని ఆయన బోధించేవారట. దక్కన్లో భాగ్యరెడ్డి వర్మ తరం నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాపితంగా నడిచిన ఆదిజన మూలవాసి ఉద్యమానికి అనుసంధానకర్తగాను పనిచేసింది. ఇందులో భాగంగానే 1917లో నిర్వహించిన ఆది ఆంధ్ర సభలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షోపన్యాసం చేయటం చారిత్రాత్మకం. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టిమాదిగా సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు. వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు. కానీ ఆయనే స్వయంగా నవల రాశాడని, ఆ నవల పేరు కూడా ప్రజలకు అంతగా తెలియదు. నిజానికి ఈ దేశ మూలవాసులు దళితులేనని బోధిస్తూ, వారి పట్ల సమాజం చూపిస్తున్న వివక్ష వైఖరిని ఖండిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఉద్దేశంతో 1906లోనే జగన్మిత్ర మండలి అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా కృషి చేసిన సంస్కరణవాది క్రాంతదర్శ భాగ్యరెడ్డి వర్మ 50 సంవత్సరాల జీవితంలో 32 ఏళ్లు ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించిన భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం ప్రభుత్వంతో పోరాడి దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సంఘ సంస్కార నాటక మండలి, దేవదాసి నిర్మూలనోద్యమం, ఆది హిందువుల ఐక్యత, దళితుల ఆర్థిక సామాజిక ప్రగతి కోసం ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఆ కాలంలో తెలంగాణలో మొత్తం చదువుకున్న తెలుగువారి జనాభా 5-6% మించదు.
అందులో దళితుల అక్షరాస్యత శాతం మరీ అధ్వాన్యం. ముందు వారు సమస్యను సానుకూలంగా అర్థం చేసుకునేందుకు పత్రికా రచన ఉపయోగపడుతుందని నమ్మి దాన్ని నిర్వహించిన న్యాయ సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మ. పత్రికల్లో రాజారాం మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్, బుద్ధ జయంతి సందర్భంగా రాసిన సంపాదకీయాలు ఆనాటి అనేక తెలంగాణలో బుద్ధ జయంతి సందర్భంగా రాసిన సంపాదకీయాలు ఆనాటి అనేక విషయాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన దాడులను ఏకరువు పెడుతూనే అలాంటివి తెలంగాణలో జరగకుండా నిజాం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రాథమిక హక్కుల పేరిట రాసిన సంపాదకీయంలో అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్ర మహాసభ వాళ్ళు ప్రతి ఏటా 1930 నుంచి నిర్వహించిన సభలకు భాగ్యరెడ్డి వర్మ తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఆయా సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా ఆ కాలంలో పత్రికల్లో వచ్చాయి. ఖమ్మం సభకు తాను వెళ్ళలేకపోయినప్పటికీ తన ఉపన్యాసాన్ని రాసి పంపించడంతో అక్కడ చదవటం జరిగింది. ఇవే కాకుండా సందర్భానుసారంగా వివిధ విషయాలపై భాగ్యరెడ్డి వర్మ దాదాపు 1911 నాటి నుంచి వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. అలా ఆయన రాసిన మొదటి వ్యాసం ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో 1911లో వచ్చేయింది. వీటితో పాటుగా మొత్తం తెలుగులోనే మొట్టమొదటిసారిగా కథలు రాసిన దళితుడు భాగ్యరెడ్డి వర్మ. ఆదిగిల వెట్టి చాకిరి జీవితాల పట్ల చలించి అజ్ఞాతవాసి అనే పేరిట 1931లోనే వెట్టిమాదిగా అనే కథను భాగ్యరెడ్డి వర్మ రాశారు. వీటితో పాటుగా గణపతి తత్వం అనే సెటరికల్ నాటకను కూడా ఈయన రాశారు. నిజానికి భాగ్యరెడ్డి వర్మ రచనలు చాలా వరకు అలభ్యంగా ఉన్నాయి. భాగ్యరెడ్డి వర్మ తన పేరు, హైదరాబాద్ పేరు రెండు వచ్చే విధంగా ఏర్పాటు చేసిన భాగ్యనగర్ పత్రిక ప్రతులు 4-5 సంచికలు మించి ఇప్పుడు అందుబాటులో కూడా లేవు. ఇలా అణగారిన సామాజిక వర్గాలకు చెందిన దళితులను ఆది హిందువులుగా భావించి వారిలో చైతన్యానికి చదువును ఆయుధంగా మలచిన అంబేద్కర్ అంతటి మహాశయునికి స్ఫూర్తిగా నిలిచిన భాగ్యరెడ్డి వర్మ నిస్సందేహంగా తెలంగాణ తేజమూర్తి మాత్రమే కాదు, భారతదేశ నిమ్న వర్గాల చైతన్య స్ఫూర్తి కూడా. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయవ్యాధితో హైదరాబాద్లో మరణించాడు. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరొక ప్రత్యేక కథనంతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.